సో ఎలా అనిపిస్తుంది అన్న వార్ 2 మూవీ ఎక్స్పెక్టేషన్స్? సూపర్ బ్రో. వార్ 1 కంటే వార్ 2 మాత్రం బద్దలు కొట్టేటట్టుంది రికార్డులు. మినిమం ఏంటంటే ఒక బాలీవుడ్ హీరో ఒక టాలీవుడ్ హీరో కాంబినేషన్ ఇంతవరకు ఎప్పుడు సెట్ కాలేదు. ఈసారి మాత్రం ఈ మూవీ కొంచెం కొత్తగా ఉందన్నమాట. రెండు వుడ్స్ కొట్టుకుంటాయి మ్యాక్సిమం. వార్ 2 లేదా కూలీ ఏ సినిమాకి వెళ్తారు? నేను లోకేష్ కనగరాజు ఫ్యాన్ బ్రో, కానీ ఒక రకంగా ఎన్టీఆర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో నేను రెండు మూవీస్ చూస్తా. ఓకే. సో చాలా మంది ఎన్టీఆర్ బాడీ 6 ప్యాక్ కాదు గ్రాఫిక్స్ అంటున్నారు, ఏమంటారు? అంటారు బ్రో, కానీ మనం ఆల్రెడీ చూసాం కదా టెంపర్లో కానీ అరవింద సామెతలో కానీ మనోడికి 6 ప్యాక్ లేదా, మనోడి బాడీ లెవెలే వేరు అనేవాళ్ళు 100 అంటారు, కానీ అయితే ఒరిజినల్ బాడీ. చాలా మంది రితిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ ఆనడు అని ట్రోల్ చేస్తున్నారు, సో ఏం చెప్తావు? యాక్చువల్గా రితిక్ రోషన్ కన్నా మన ఎన్టీఆర్కి యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ, డ్యాన్స్ కూడా బాగా వేస్తాడు. కానీ ట్విట్టర్లో కూడా ఫ్యాన్ వార్ జరుగుతుంది, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. కానీ ఇద్దరికి కాంబినేషన్ సెట్ అవ్వాలి, సెట్ అవుతుంది. ఇప్పుడు మనోడు నాట్ డ్యాన్స్ వేసి ఒక రికార్డ్ బద్దలు కొట్టారు. అలాగే రితిక్ రోషన్కి ఎన్టీఆర్కి ఒక సాంగ్ పెట్టి ఒక ఎలివేషన్ సీన్ పెడితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మూవీ. ఓకే. సో నార్త్ మూవీ తెలుగు నటుడు తెలుగు వాళ్ళని చాలామంది అవమానించారు, అలాంటిది తెలుగు నటుడు ఒక రికార్డు షేక్ చేస్తున్నాడు నార్త్లో, ఎలా అనిపిస్తుంది? ఉంది బ్రో, కొంచెం ఎగ్జైటింగ్ ఉందన్నమాట. ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే ఎవరు డేకలేదు, ఈ మధ్యనే క్లిక్ అవుతున్నాయి. ఒక బాహుబలి తర్వాత ఆఫ్టర్ బాహుబలి తెలుగు ఇండస్ట్రీ ఎలా లేసిందంటే అలా లేసింది. ఇప్పుడు మనోళ్ళకి కూడా కొత్త కొత్త నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి అన్నమాట. సో మనోడు అక్కడికి వెళ్ళి దద్దర్లు ఆడిస్తుంటే అది వేరు కదా, మనకు కూడా తెలుగు వాళ్ళం అన్నట్టు కొంచెం ప్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఓవరాల్గా నా పాన్ ఇండియా స్టార్గా తెలిసిపోతాడు అనమాట వార్ 2లో.